మనం గతంలో కూడా చెప్పుకున్నాం. చంద్రబాబు నాయుడు స్వయంగా మంత్రివర్గ సమావేశంలో ప్రతిసారి అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు, మీరు సరిగ్గా చేయడం లేదు. అలాగే మీ కింద ఉన్న మీరు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో ఎమ్మెల్యేలకు మీరే చెప్పాలి, వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదంటే అది మాట్లాడితే ఎలా కుదురుతుంది అని ఆయన మంత్రివర్గ సమావేశంలో చెప్పారని ప్రతిసారి మనకు కథనాలు, లీకులు, కొన్ని ఉదాహరణలు, ఒకరిద్దరి మీద చర్య తీసుకోవటం, కొంతమందిని అసలు సభ అటు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లాబీల్లో కూడా మందలించడం, ఇట్లాంటివన్నీ గమనిస్తున్నాం. శివశంకర్ బాగా తెలిసిన వ్యక్తి కదా ఎప్పటి నుంచో. ఆయన ప్రభుత్వంలో ఆయన చెప్తున్నారు, చంద్రబాబు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండగా నేను అడ్మినిస్ట్రేషన్లో పనిచేసాను, ఆయన పద్ధతి ఏదో నాకు తెలుసు అని. అప్పుడు ఆయన రీఓరియంటేషన్ క్లాసులు ఇట్లాంటివన్నీ పెట్టి ఎమ్మెల్యేలు వీళ్ళ ఇది పెంచడానికి చాలా ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు అటువంటిది ఏమాత్రం లేకుండా పోయింది. 80 మంది కొత్త ఎమ్మెల్యేలు, 11 మంది కొత్త మంత్రులు, మొదటిసారి మంత్రులు. వీళ్ళు అడిగే ప్రశ్నలు అసలు అవి ప్రభుత్వానికి అనుకూలమా వ్యతిరేకమా, తాము ఎంత హాని చేస్తున్నాం అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక ఎమ్మెల్యే అయితే వచ్చి నా లెటర్ ప్యాడ్స్ అయిపోయాయని శాసనసభలో చెప్తున్నాడు. లెటర్ ప్యాడ్స్ అనేది ఎవరిని అడగాలి, ఏం చేయాలి కూడా అతనికి తెలియట్లేదు. ఇంకొంతమంది ఏమో అసంతృప్తి వెలిబుచ్చేటటువంటి వ్యాఖ్యలు కూడా అక్కడ చేస్తున్నారు. దీని అంతటికంటే దీన్ని మామూలుగా ఒక ముక్కలో చెప్పాలంటే వాళ్ళ నాణ్యత, వాళ్ళ స్థాయి, రాజకీయ స్థాయి మాట్లాడే ఇది చాలా నాసిరకంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది అనే మాట ఆయన 1-2 సార్లు చెప్తూ ఉన్నారు.